నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణంలో స్థానిక ప్రజల నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. గజానికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి భూమి సేకరిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం గౌతమ్నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆర్యూబీ నిర్మాణానికి సేకరించాల్సిన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని మల్కాజిగిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మిత ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యేతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, రైల్వే ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం. చాలా చూసుకుంటాం. సో మనకు మళ్ళీ అక్కడ చౌరస్తా ఒక ఛాలెంజ్ ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం లేదు. ఈ డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుంది అనేది కూడా మేము దాన్ని బేరీ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఎక్కడ కలుస్తుంది, ఆ పాయింట్ ఏంది, ఎన్ని మీటర్స్ మీద కలుస్తుంది, ఎట్లా కలుస్తుంది అనేది కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని 7.5 మీటర్లకు ఇవ్వమంటున్నాం. 7.5 మీటర్లకు ఇచ్చుకున్నాక మళ్ళీ అందులో డ్రైన్ కోసం ఇంకొక మీటర్ చెరి దిక్కు, ఇప్పుడు 2 దిక్కులకు వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టుకోవాలా. రెండోది ఆ ఫుట్పాత్లకి ఇవ్వాలా వాళ్ళ డిజైన్ స్ట్రక్చర్ ప్రకారంగా. అప్పుడు ఎంత అవుతుందన్న, మనకు మీటర్ పోతే మనకు 5 మీటర్లకు వస్తుంది, అంటే 15 ఫీట్లకు. ఇంత ట్రాఫిక్ రేపు 10 ఏళ్ళ గురించి అయితే కట్టుకోలేం కదా. మనం ఒక 50 ఏళ్ళ గురించి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలనేది ఆలోచన ఉంటుంది. సరే, దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే 9 మీటర్స్ తెచ్చాం. 9 మీటర్స్ వచ్చినప్పుడు సమస్య ఏమొస్తుంది, మనకు ఇక్కడ సైడ్ రోడ్లు ఏవైతే మనం ఇవ్వాలో ఆ సైడ్ రోడ్లో సమస్య వస్తుంది. అయితే మేము మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకొని సార్ని, పాపం ఆయన ఎంత కష్టపడుతుందంటే ఈ ప్రాజెక్ట్ మీద అంత కష్టపడుతుంది. ఇదే కాదు, ప్రతి రైల్వే బ్రిడ్జ్ ఇంకా సార్ కష్టమే ఉంది, మాకంటే ఎక్కువ. మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ముంగడు పోయినాక నేరో డౌన్ చేయాలి. ఇప్పుడు ఆ ఇంటికి టచ్ అయ్యే లోపల 60 మీటర్లు వస్తుంది. రైల్వే ప్రాపర్టీ దాటినాక, బ్రిడ్జ్ పొజిషన్ దాటినాక 60 మీటర్లకు వస్తుంది. 60 మీటర్ల దగ్గరకు వచ్చేసరికి మీరు నేరో డౌన్ చేయండి అనేది మా రిక్వెస్ట్. ఇప్పుడు దాని మీదే మేము మళ్ళా గుల్లలు పడుతున్నాం. అది వాళ్ళు ఆ నేరో డౌన్ చేసినప్పుడు కంపౌండ్ వాళ్ళు తప్ప ఒక్క ఇంటి స్ట్రక్చర్ కూడా ఇబ్బంది కాదు. మీకు ఇది నెంబర్ 1 ఆశ. దాన్ని నేను పేపర్లు ఇన్సిస్ట్ చేస్తున్నా. మీరు అనుకుంటుంటారేమో కానీ ఏదో మీరు ఓపెన్గా ఇచ్చినాక మళ్ళీ ఇది ఆపేసి మళ్ళీ మా ప్రాపర్టీ ఎందుకంటే ఎంతవరకు ప్రాపర్టీ అక్విజిషన్ చేయాలనో దాంట్లోనే పొందుపరుస్తున్నాం. దాన్ని కూడా తక్కువకు పెడుతున్నాం. ₹1,00,000 గజానికి దాన్ని పొందు పెడుతున్నాం. దాన్ని కూడా ఏది మన ప్రాపర్టీ అక్విజిషన్ని కూడా ఏం ₹1 తక్కువ కూడా చేయట్లేదు. ఒక గజం నువ్వు ఇచ్చిన ₹1,00,000 వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు మేము ఏదైతే డిజైన్ అడుగుతున్నామో దానివల్ల ఎట్ ద మోస్ట్ మీ కాంపౌండ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఒరిజినల్గా. ఇప్పుడు డెఫినెట్గా ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసి దాని అసాధ్యాలు, ఎందుకంటే రైల్వే వాళ్ళకి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. సో రైల్వే అబ్జెక్షన్స్ ఏంటి, ఆయన మొత్తం డిజైన్ ఇచ్చినాక నేను మళ్ళీ రైల్వే వాళ్ళతో కూడా కూర్చుంటాం. ఒకవేళ అంటే ప్లీజ్ అన్న, మళ్ళీ నేను ఏదో ఒకరి మీద ఫోర్స్ చేయాలనేది నా అభిమతం ఎప్పుడు ఉండదు. అందుగురించి ఇన్ని రోజులు లేకపోతే రైల్వే వాళ్ళకి ఎట్లుందంటే ఇది ఎప్పుడు మూసేయాలా, మేము ఎప్పుడు కబ్జా పెట్టుకోవాలా అనేది వాళ్ళకు ఉన్నది ప్రధానంగా. కానీ మనమేంది, ఇండ్లు పోవద్దు, మనకు ఒక 25-30 ఏళ్ళ వరకన్నా ఈ బ్రిడ్జ్ మనకు ఉపయోగపడాలా అనేది 2 ఆలోచించుకొని నేను రామన్న నేను ఇంకా కష్టపడుతున్నాను ప్రతి సందర్భంలో. ఇప్పుడు మేము దీని విషయంలో ఒక 20 మీటింగ్లన్నా అయింటాయి. మీకు ఎవరికి వీటికి వచ్చిందే మీరు చూసిందండి. మా ఆఫీస్లో 10 సార్లు రైల్వే వాళ్ళతోటి, జిహెచ్ఎంసీ వాళ్ళతోటి, ప్రతి దీంట్లో వీళ్ళే కాదండి, మళ్ళీ వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా, మళ్ళీ ఎంఆర్ఓ వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలా, మళ్ళీ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి క్లియరెన్స్ ఇవ్వాలి. ఇంతమంది దీని ఇంకా పనిచేస్తాం. మేము డెఫినెట్గా దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసి గుడి వాళ్ళని కూడా ఏదైనా ఉంటే రామన్న రిక్వెస్ట్ చేస్తాడు, ఏదైనా ఉంటే మళ్ళీ కట్టిస్తాం. అవసరమైతే మేము ఇద్దరం నిధులు వేసుకొని అమ్మవారిని ఏదైనా జరుపుకొని చేసుకోవాలి. అది ఫీజిబిలిటీ ఉంటాయి. ఫీజిబిలిటీ లేకపోతే మాత్రం ఇక మనం ఏం చేయాలి, అది మీ ముంగట అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతాం. ఏం ప్రాబ్లం ఏం లేదు అనేది అప్పుడన్నా మీరైతే ఒప్పుకోవాలి కదా. 10 మంది
సర్వే చేయండి ఫస్ట్ అయితే. చేస్తారనే చెప్తున్నారు. చేశాక అది ఫీజిబుల్ ఉందనుకోండి దాని ప్రకారంగానే పోతారు. ఒకవేళ ఫీజిబుల్ లేదు అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు మీరు చెప్పినట్టు మీ ఇంటిని డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత అంతే. నాది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్గా సెకండ్ ఒపీనియన్ నేను తీసుకుంటాను. సార్ నాకు చాలా మంది చెప్పింది 60 ఫీట్ల రోడ్డు మన మాస్టర్ ప్లాన్లో ఉంది. నేను 60 ఫీట్ల రోడ్ని నేను ఎన్ఫోర్స్ చేసింది అనుకోండి. నేను అటువంటి పని చేయడానికి ఇక్కడ రాలేదండి. నేను మీ కన్వీనియంట్ ఏంటి ఇప్పుడు ఎవరైనా కష్టపడితేనే ఒక ఇల్లు తయారైతుందని నాకు కూడా ఆలోచన ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కొక్కరు ఉద్యోగం చేసి ఎన్నెన్ని బాధలు పడితే ఒక ఇల్లు కట్టుకుంటారు. సరే గవర్నమెంట్ జాగ్ ఉందా, రోడ్డు జరిగినా ఇంకా జరిగినా ముంగట జరిగినా అన్నీ అప్రస్తుతం. మేము దాంట్లో కూడా పోదలుచుకోం. ఓపెన్గా చెప్తాం ఉన్న దాంట్లో ఎంత చేసుకోవాలా. ఒక కనీసం 25 ఏళ్ళ వరకు అయితే అది హ్యాండిల్ చేయాలి కదన్నా. నేను నీళ్ళు కూడా నాకేం వస్తుంది.